ఫ్రెండ్స్ వచ్చాడయ్యో నింగి సో మేమైతే నిన్న నైట్ వచ్చేసి 6:30కి అట్లా వచ్చినామండి కూర్గుకి. సో వచ్చేసి మేము ఇక్కడ నైట్ స్టే చేసి మళ్ళీ మార్నింగ్ లొకేషన్స్ చూడడానికని ఇప్పుడు రెడీ అయినాం అనమాట. ఇది మార్నింగ్ 9:30 అవుతుంది. సో ఇప్పుడు మేము లొకేషన్స్ చూడడానికి కూడా వెళ్దామని రెడీ అవుతున్నాం. అలాగే కంప్లీట్గా ప్యాకప్ అనమాట కూర్గు టు మళ్ళీ నెక్స్ట్ ప్లేస్ అనమాట. సో మీకు మేము ఎక్కడ స్టే చేసామనేది మీకు రూమ్ కూడా చూపిస్తాను. యాక్చువల్గా ఇదంతా కాఫీ అనమాట, కాఫీ ఫీల్డ్. మనం నిన్న టీ ఫీల్డ్ చూసాం కదా, ఇదంతా కాఫీ అనమాట. మీకు చెట్లు ఒకసారి దగ్గర నుండి కూడా చూపిస్తాను. డిఫరెంట్ ఫ్రూట్స్ లాగా ఉన్నదనమాట. అది ఒకసారి మీకు కూడా చూపిస్తాను. సో చూసేయండి. సో మేము స్టే చేసింది ఇక్కడ అండి. సో చుట్టూరు ఏం లేదు అసలు, ఒకటే ఇల్లు ఇండివిజువల్గా ఉంది. చుట్టూరు ఇలా కాఫీ ట్రీ అనమాట. అలాగే కొన్ని షోకి సంబంధించిన చెట్లు అనుకుంటా, మనకు తెలియదు. సో మొత్తానికైతే ఇక్కడ వేస్ట్ ఏం లేదు. ఆల్మోస్ట్ అన్నీ ఏదో ఫీల్డ్ సంథింగ్, కొన్ని తెలిసినవి, కొన్ని తెలియనివి. ఇవన్నీ మనం సినిమాలలో చూసిన లొకేషన్స్ అనమాట ఆల్మోస్ట్. సో ఎంట్రన్స్ వచ్చేసి ఇటు నుండి అండి, కార్ కూడా ఇటు నుండి లోపలికి వచ్చింది. అంటే ఒక 1/2 కిలోమీటర్ ఏమో మెయిన్ రోడ్ నుండి లోపలికి రావాలన్నమాట. సో మొత్తం కాఫీ ఫీల్డ్ ఉంటుంది, ఇట్లా పెద్ద చెట్లు ఉంటాయి. ఇందులో మధ్యలో రోడ్డు ఉంటుందన్నమాట. సో కూర్గులో లొకేషన్స్ అన్నీ చూడడానికి స్టార్ట్ అయిపోయినామండి. సో ఫస్ట్ లొకేషన్ ఏంటనేది వీడియోలో స్కిప్ చేయకుండా చూసేయండి. మేము మా రూమ్ నుండి ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరే అనమాట. సో గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చినాము. సో మీకు కూడా చూపిస్తాను. లెట్స్ వాచ్. వికీ హాయ్ చెప్పు. సో వచ్చేసినామండి. ఇక్కడ టికెట్ కౌంటర్ అనేసి ఉంది. సో ఇది టికెట్ కౌంటర్. ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ చూడండి వీళ్ళ ఏమంటారు కండిషన్స్ ఇవి. లోపలికి వచ్చాక ఇలా కొంచెం స్నాక్స్ టీ పాయింట్ ఉంటుందండి. తర్వాత వ్యూ చూడండి భలే కనిపిస్తుంది, ఫాగ్తో ఉంది కంప్లీట్గా. సో ఇవి చిన్న షాప్స్ అనమాట. టికెట్ వచ్చేసి ఈచ్ టికెట్కి 200 అనమాట. సో 200 టికెట్ తీసేసుకొని ఇక్కడ చెప్పలు వదిలేసుకొని బ్రిడ్జ్ పైకి వెళ్ళాలి. సో బ్రిడ్జ్ పైకి వెళ్ళడానికి ఇలా క్యూ మెయింటైన్ చేయాలన్నమాట. ఎందుకంటే లిమిటేషన్స్ ఉంటాయి, ఇంతమంది పీపుల్కే అలౌడ్ అనేసి. సో వాళ్ళు చూసేసి వచ్చాక మళ్ళీ మిగిలిన వాళ్ళు వెళ్ళడం అలా ఉంటుంది అనమాట. సో మేమైతే ఇప్పుడు క్యూలో నిల్చున్నాము. పైకి వెళ్ళాక లొకేషన్ చూపిస్తాను. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ అండి వ్యూ పాయింట్. మనం అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. ఇదంతా సైడ్ వ్యూ అండి, చాలా బాగుంది అసలు, కంప్లీట్ గ్రీనరీ. సో ఫైనల్గా అయితే బ్రిడ్జ్ ఎక్కేస్తున్నాము. సో బ్రిడ్జ్ ఎక్కాక లొకేషన్స్ అన్నీ ఇలా ఉన్నాయో చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఎక్కినామండి. అసలు దీన్ని చూస్తే లిటరల్గా కంప్లీట్గా భయం వేస్తుంది అసలు. సో దీనికి టైం లిమిట్ అని చెప్పాను కదా, 8 minutes అనమాట. ఎక్కాక 8 minutes స్పెండ్ చేసి వెళ్ళిపోవాలన్నమాట. సో నిజంగా కిందికి చూడొద్దు, కిందికి చూస్తే నిజంగా భయం వేస్తుంది అసలు. సో లొకేషన్ చూడండి ఇక్కడ నుండి. చాలా అంటే చాలా బాగుందండి అసలు. నార్మల్గా గ్లాస్ బ్రిడ్జ్ అంటే నార్మల్ ఓకేలే అనుకున్నా, కానీ అది ఎక్కిన తర్వాత తెలిసింది కంప్లీట్గా ఏమంటారు అసలు కిందికి చూస్తే అమ్మో కింద పడిపోతామేమో అన్నంత భయం వేసింది అనమాట. సో ఫైనల్గా కొన్ని ఫొటోస్ అలాగే ఇలాంటి వీడియోస్ తీసుకున్నాం. సో చూడండి, మీకు కూడా అర్థమవుతుంది ఇందులో చూస్తే కిందికి ఎలా ఉంది అని. సో మేమైతే గ్లాస్ బ్రిడ్జ్లో కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము. చాలా బాగుందండి, కానీ భయం అయితే అయింది. సో మేము ఇక్కడ నుండి నెక్స్ట్ అబ్బే ఫాల్స్కి వెళ్తున్నాము. సో అది కూడా కవర్ చేసేద్దాం. లెట్స్ గో. గ్లాస్ బ్రిడ్జ్ నుండి అబ్బే ఫాల్స్కి వెళ్తుంటే మధ్యలో ఓంకారేశ్వర టెంపుల్ అని ఉందండి. అది చాలా ఫేమస్ అంట కూర్గులో. సో అది కూడా చూద్దాం అనేసి వస్తున్నాము. ఆల్మోస్ట్ కార్ పార్కింగ్ అయిపోయింది, లోపలికి వెళ్తున్నాము అనమాట. సో మాతో పాటు మీరు కూడా చూసేయండి. టెంపుల్ అయితే ఇదే అండి, లోపలికి వెళ్ళాలి. సో కనిపిస్తుంది కదా మీకు.
అంటే చూడడానికి నార్మల్గానే ఉంటుంది, బట్ చాలా ఫేమస్ అనేసి అంటున్నారు ఇక్కడ అందరూ. సో కవర్ చేసేద్దాం ఇది కూడా. సో చూడడానికి చిన్నగా ఉన్న లోపల మాత్రం డిఫరెంట్గా ఉండే. సో లోపలికి అయితే వచ్చేసినామండి. లోపల వీడియోస్ తీయకూడదు కాబట్టి బయట మాత్రమే చూపిస్తున్నాను. సో ఇది టెంపుల్ అనమాట. టెంపుల్లో దర్శనం అయితే అయిపోయిందండి. ఇక్కడ నుండి అబ్బాయి ఫాల్స్కి వెళ్ళాము. అరౌండ్ 5 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి ఆ లొకేషన్ కూడా కవర్ చేసేద్దాం. సో కీప్ వాచింగ్. సో ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసినామండి. కార్ పార్క్ చేసుకున్నాము. అది లోపలికి వెళ్ళాలన్నమాట, కొంచెం స్ట్రైట్గా వెళ్ళి. సో చూసేద్దాం ఎలా ఉంది అనేసి. సో లోపలికి అయితే వచ్చేసినామండి. ఒక 300 మీటర్స్ ఏమో నడుచుకుంటూ వెళ్ళాలంట, అంతే. వెళ్ళేప్పుడు ఈజీగానే వెళ్ళాము. స్టెప్స్ దిగడం అంటే ఈజీగానే ఉంటుంది కాబట్టి ఈజీగానే వెళ్ళాము, కానీ వచ్చేప్పుడు కొంచెం ఏమంటారు టైర్డ్ అయిపోయినాము. స్టెప్స్ ఎక్కాలి కదా, సో టైర్డ్ అయిపోయి ఉండే. బట్ గ్రీనరీ అంతా బాగుండే అక్కడ ఫాల్స్ దగ్గర. సో చూడండి వచ్చేసినాం. సో ఇదే అండి అబ్బే వాటర్ ఫాల్స్, అబ్బి అని కూడా అంటారు. సో ఇదే అండి, చాలా బాగుంది అసలు. సో సౌండ్స్ చూడండి, చాలా బాగుంది అసలు. ఆల్మోస్ట్ ఇంతే ఉందండి, ఇంకా ఇక్కడ ఇంకా వెడల్పుగా అంటలేదు. సో ఇదే అనమాట. ఫైనల్గా మేమైతే కూర్గు నుండి స్టార్ట్ అయిపోయినాము. మధ్యలో చిక్మంగళూరు అలాగే ధర్మస్థలి టెంపుల్ కూడా చూసుకొని వెళ్ళామన్నమాట. ఇప్పుడు చూపిస్తున్న లొకేషన్ అయితే చిక్మంగళూరు ఘాట్ రోడ్స్ దగ్గర. సో వ్యూ బాగుంది అనేసి దిగామండి. చాలా బాగుండే. ఇలా సైడ్స్కి కూడా డిఫరెంట్గా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ లాగా చాలా బాగా అనిపించింది. ఇంకా కాసేపు స్పెండ్ చేసేసాము అక్కడే. పీస్ ఉండే అనమాట, మంచిగా అనిపించింది. ఏదో ఊర్లో కూర్చున్న ఫీల్ ఉండే. సో అక్కడ నుండి స్టార్ట్ అయిపోయి ఫైనల్గా ధర్మస్థల టెంపుల్ దగ్గరికి వచ్చినాము. అది ఆల్మోస్ట్ దగ్గరే ఉండే, మేము వెళ్తుంటే ఒక 10-11 కిలోమీటర్స్ ఏమో ఉండే. సో కవర్ చేసేసుకుందాం అనేసి వెళ్ళాము. చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. సో వెళ్ళాము, కానీ అక్కడ క్రౌడ్ చూసి భయం వేసింది. సో ఇంకా లోపలికి వెళ్ళదలుచుకోలేదు. ఇది కంప్లీట్గా టెంపుల్లా కాదు, కానీ ఒక పురాతన హౌస్ లాగా ఉంటుంది అనమాట. కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. సో అది టెంపుల్ అని చెప్తే కానీ టెంపుల్ అని అర్థం కాదు, బట్ చాలా డిఫరెంట్. అక్కడ కంప్లీట్ ట్రెడిషనల్ వేరే అలౌడ్ అనమాట. ఇలా జీన్స్ అలాంటివి ఏం అలౌ ఉండదు. సో ఫైనల్గా మేమైతే బయట నుండి చూసేసుకొని వీడియో తీసేసుకొని కొన్ని ఫొటోస్ అట్లా తీసేసుకొని స్టార్ట్ అయిపోయినాము. సో ఇక్కడ నుండి వెళ్తుంటే మాకు మధ్యలో ఒక రామాలయం కనిపించిందండి. అది కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కంప్లీట్ ఒక తీర్థయాత్ర, పెద్ద తీర్థయాత్ర లాగా ఫేమస్ అనమాట. తిరుపతి లైక్ అలా అనమాట. ధర్మస్థల పేరు ఎక్కడో విన్నట్టుంది కదా, అది ఆచార్య మూవీలో విన్నారండి. సో ఇది ఈ ధర్మస్థల వీడియో. సో ఇక్కడ నుండి అయితే మేము ఉడిపికి స్టార్ట్ అయిపోయినాము. సో ఈరోజు నైట్ అక్కడ స్టే చేసేసి మళ్ళీ రేపు వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం అనేసి ఉడిపికి స్టార్ట్ అయినాము. సో మేము ఉడిపికి వెళ్ళేసరికి చాలా చీకటి అయిపోయింది. సో వీడియో తీయలేకపోయానండి, చాలా టైర్డ్ అయిపోయినాం అనమాట. సో ఫైనల్గా ఇది అండి మన కూర్గ్ వ్లాగ్. కంప్లీట్గా చూసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.